ఈ ఒక్కటి పెట్టినా చాలు పచ్చని పళ్ళు తెల్లగా అవుతాయి. చాలా మంది పళ్లను 10-15 నిమిషాలనే తోముతుంటారు. అయినా పళ్లపై ఉన్న మచ్చలు, పసుపుదనం అస్సలు పోదు. ఎంత తోమినా ఇలా పచ్చగానే ఉంటాయని బాధపడుతుంటారు. కానీ అరటి పండుతో పచ్చని పళ్ళును కాస్త తెల్లగా తలతలా మెరిసేలా చేయవచ్చు. అదేలాగో ఈ వీడియోలో చూసేద్దాం. అరటి తొక్కతో దంతాలు తెల్లగా మారుతాయి. మన ముఖంలో ముందుగా కనిపించేది నవ్వు. ఆ నవ్వు వెనుకున్న పళ్ళు ఎంత తెల్లగా ఉంటే మన అందం అంత పెరిగిపోతుంది. ఇది కేవలం ముఖ సౌందర్యానికి మాత్రమే కాదు, మన వ్యక్తిత్వానికి కూడా ముఖ్యమైనవి. తెల్లగా ఉండే దంతాలు మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కానీ కొంతమంది పళ్ళు పసుపు పచ్చగా ఉంటాయి. టీ కాఫీలు ఎక్కువగా తాగడం, దంతాలను సరిగ్గా తోమకపోవడం, స్మోకింగ్, వయసు మీద పడడం వంటి ఎన్నో కారణాల వల్ల దంతాలు ఇలా పసుపు పచ్చగా అవుతాయి. పచ్చని దంతాలు ఉన్నవారు వాటిని తెల్లగా చేసేందుకు చాలా సేపటి వరకు తోముతూ ఉంటారు. టూత్ పేస్ట్లను మారుస్తూ ఉంటారు. కానీ ఒక చిన్న పండుతో మీరు ఈ పచ్చని పళ్ళను తిరిగి తెల్లగా మెరిసేలా చేయవచ్చు. అవును, అరటి తొక్కతో పచ్చని పళ్ళను తెల్లగా చేయవచ్చు అంటున్నారు నిపుణులు. అరటి తొక్కతో దంతాలను తెల్లగా చేయటం ఎలా? చాలా మంది అరటి పండును తినేసి దాని తొక్కను పనికిరాదని డస్ట్బిన్ లో వేస్తుంటారు. కానీ అరటి తొక్క కూడా మనకు ఎన్నో విధాలకు ఉపయోగపడుతుంది. అరటి తొక్కలో మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పళ్ళను తెల్లగా చేయడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. అయితే ఒక్క అరటి తొక్కను మాత్రమే కాకుండా దానితో ఏదైనా కలిపి పెడితే మరిన్ని మంచి ఫలితాలను పొందుతారు. ఇందుకోసం అరటి తొక్కతో బేకింగ్ సోడాను ఉపయోగించుకోవచ్చు. పచ్చని పళ్ళను తెల్లగా చేయడానికి ముందుగా అరటి తొక్కను తీసుకొని దాని లోపల తెల్లని భాగాన్ని దంతాలకు రుద్దండి. తొక్కను పైనుంచి కిందికి వృత్తాకారంలో రుద్దితే దానిలో ఉండే పోషకాలు దంతాలకు బాగా అంటుకుంటాయి. ఆ తర్వాత ఒక చెంచా బేకింగ్ సోడాని తీసుకొని దానికి కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్ లా చేయండి. ఇప్పుడు అరటి తొక్కతో బేకింగ్ సోడా పేస్ట్ ను కలిపి దంతాలకు రాసుకోవాలి. దీని దంతాలపై 2-3 నిమిషాలు ఉంచి నార్మల్ వాటర్ తో కడిగేయండి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే అరటి తొక్కలో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది దంతాల ఉపరితలాన్ని చేరి పసుపు రంగును పోగొడుతుంది. బేకింగ్ సోడా నేచురల్ స్క్రబ్బర్ గా పనిచేస్తుంది. ఇది పళ్లపై పొరలోని మచ్చలను పోగొట్టడానికి సహాయపడుతుంది. అంతేకాదు బేకింగ్ సోడాలోని ఆల్కలిన్ లక్షణాలు దంతాల పసుపు రంగును తగ్గించడానికి సహాయపడతాయి. ఈ చిట్కాన్ని ఫాలో అవ్వటమే కాకుండా దంతాలను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోండి. రోజుకు 2 సార్లు బ్రష్ చేయండి. అలాగే టీ, కాఫీ, సిగరెట్లు ఎక్కువగా తాగడం మానుకోండి. ఎందుకంటే ఇవి మీ పళ్లను పసుపు రంగులోకి మారుస్తాయి. అలాగే దంతాలు తెల్లగా ఉండేందుకు కనీసం 6 నెలలకోసారైనా దంత వైద్యుడి దగ్గరికి వెళ్ళండి.